కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను ఎండగడుతూ కాంగ్రెస్ బాకీకారుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలతో అబద్ధపు హామీలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మొత్తం 420 హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. రాష్ట్రమంతటా రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారని తెలిపారు. మొత్తం మళ్ళీ అందరు కవర్ అయ్యారు. గ్రూప్లు అలా రావాలి. నీకు బాకీ 44,000 బాకీ నీకు వాళ్ళు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తాను కానీ గెలితే 2,000 ఇస్తాను కదా, అంటే 2,000 బాకీ కదా. 22 నెలలు, నెలకు 2,000 అంటే 44,000 నీకు బాకీ. ఎవరు బాకీ? కాంగ్రెస్ పార్టీలు బాకీ. ఓటు కత్తివి నీకు ఓటు ఇస్తాను. బాకీ 44,000 బాకీ. బాకీ ఎవరు ఇస్తారు? మరి బాకీ ఇవ్వగలరు. ఇంకా 2,000 ఇస్తున్నాను కదా, అవి బాకీ. అవి మరి అడగాలి మీరు. నన్ను అడుగుతారా? ఆ 2,000 44,000 ఇచ్చినాక ఓటు అడుగుని మీకు మీ భూమి అయితే భూమి లేకపోతే వాళ్ళకి ఏదైతే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బాకీ పడ్డ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇస్తున్న మరి ఇయ్యలేని సందర్భంలో కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డ బాకీ ఏదైతే కార్డు మేము చూపెట్టుకుంటూ జెండా వెంకటాపూర్లో మరి దాదాపు రైతుల సమక్షంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంలో అన్నీ చెప్పడం జరిగింది. ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే ప్రతి మహిళకు 50,000 మంది మహిళలకు నెలకు 2,500 చొప్పున ఒక మహిళకు 50,000 బాకీ పడ్డారు. మంచిర్యాల నియోజకవర్గానికి, నేను రాష్ట్రంలో చెప్తున్నాను, మంచిర్యాల నియోజకవర్గానికి 50,000 బాకీ పడ్డారు. అదేవిధంగా పెన్షన్లు ఏదైతే 22 మాసాల నుంచి ఇలే కాబట్టి ఒక్కొక్క పెన్షన్దారులు, వితంతులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మిగతా బీడీ కార్మికులకి 44,000 బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పెళ్లిళ్ళైన వాళ్ళకు ఒక్కొక్కరికి తులం బంగారం ఉన్నారు. మన నియోజకవర్గంలో 2,351 మందికి తులం బంగారం బాకీ పడ్డారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడ్డని చెప్పడం జరుగుతుంది. రైతు భరోసా దాదాపు 69,000 ఎకరాలు, 69,000 ఎకరాలకి ఒకసారి మొత్తం ఎగబెట్టిండ్రు 7,500, ఒకసారి 6,000 ఇచ్చిండ్రు, అంటే 1,500, ఒకసారి 3 ఎకరాలకి ఇచ్చి మిగతా ఇయ్యలు. మరి దాదాపు 70,000 ఎకరాలకు 9,000 చొప్పున, మళ్ళీ మిగిలిన దాదాపు ఏం లేకున్నా కనీసం మళ్ళీ 30,000 ఎకరాలకు మరి 7,000 చొప్పున అది కూడా ఎగబెట్టిన సందర్భాలు. అదే కాకుండా మన ప్రసూతి అయిన వాళ్ళు దాదాపు 8,230 మంది ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ అది కలుపుకుంటే ఒక 15,000 అది కూడా బాకీ పడ్డారు. అదే కాకుండా 5 అంటే ఏదైతే స్కూటీ, ఆడపిల్లలకు స్కూటీ అన్నారు 5,000 మందికి, అది కూడా 70,000 చొప్పున బాకీ పడ్డారు. దాదాపు 3,000 మంది ఆటో వాళ్ళకు నెలకు సంవత్సరానికి 12,000 అన్నారు, అవి కూడా 24,000 మరి బాకీ పడ్డారు. ఆనాడు కేవలం ప్రభుత్వం ఏర్పడాలి, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి, దురాలోచనతోటి ఇవన్నీ అనౌన్స్ చేసి దీనిలో ఏ ఒక్కటి ఇయ్యని మేము చెప్తున్నాం. దీనిలో ఏదో ఇయ్యని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ బాకీ పడ్డరు. మీరు గమనించాలి. మరి బాకీ పడ్డ వాళ్ళు, మోసం చేసిన వాళ్లకు రానున్న ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రుగాచి వాత పెట్టాలి. ఎరువుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సరిగా ఎరువులు లేదు, రాష్ట్రం కూడా మొదటి నుంచి ప్లాన్ చేయక ఒక్కొక్క బస్తా కనీసం 10 సార్లు పోయిన ఒక్కొక్క రైతు. మరి ఒక దిక్కు బీజేపీ పార్టీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మోసం చేసారు. అదే కాకుండా జిఎస్టీ అనే ద్వారా నెలకు మన జిఎస్టీ తక్కువ చేశారు. ఏమన్నారు? ఒక్కో కుటుంబానికి ఇప్పుడు 15,000 లాభం చేసాం మాట చెప్పారు. 8 ఏళ్ళ నుంచి మీరు 15,000 చొప్పున నెలకు 15,000 మీరు వసూలు చేసిందే. అంటే నెలకు 15,000 అంటే 8 సంవత్సరాలకు 15 లక్షల రూపాయలు మీరు వసూలు చేసి ఇప్పుడు తక్కువ చేసి మీరు నెలకు 15,000 లాభం చేసిందంటే మరి 15 లక్షలు కూడా కట్టాలి. బీజేపీ ప్రభుత్వం కూడా 15 లక్షలు కట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్తూ పోతుంటే ఇలా ఎన్నో విధాల కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా
2 నెలలు జైల్లో ఏదైనా కారణంగా రాజకీయ నాయకుడు జైలు ఉంటే ఆయన పదవినే తీసేస్తాడు.